రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలవాలని ఆర్య వైశ్య సంఘం తీర్మానించింది. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నంలో ఆర్య వైశ్య సంఘ ప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అగ్రవర్ణాల్లోనే పేదలకు కూడా సంక్షేమ పథకాలు, పదవులు సముచితంగా కల్పించిన వైఎస్ జగన్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ఆర్సీపీ తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్, పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి నవరత్నాలు అయితేనేమి అన్ని విధాలా కూడా ప్రజలకి ఏదైతే అవసరాలని అడగకుండా గుర్తుపెట్టుకొని ఈ రోజు వరకు కూడా లబ్ధిని చేకూరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంతటి ఉన్నతమైన ఆలోచనతో చేసుకెళ్లారో ఈ ఎలక్షన్లో వై నాట్ 175 అన్నది ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ప్రతి కులానికి కూడా ఒక ప్రాధాన్యతను ఏది కూడా విస్మరించకుండా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, ప్రతి కులంలో కూడా ఒకళ్ళ నాయకత్వ లక్షణాలని ప్రేరేపణ చేయటం కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా చేసే వ్యక్తి జగన్ గారు. ఆ మనసుతో చేసే ఏ కార్యక్రమమైనా ప్రజలకి సఫలీకృతంతో అవుతుంది. ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళకి దగ్గరలో ఉండేటట్టు సచివాలయాలు ఏర్పాటు చేశాం. ఆ సచివాలయం వల్ల ఒక రేషన్ కార్డు అవ్వచ్చు, ఒక మున్సిపాలిటీ పని అవ్వచ్చు, ఒక డెత్ సర్టిఫికేట్ అవ్వచ్చు, వండర్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన వైఎస్ఆర్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో అంత మంచి పేరు వచ్చింది. వాలంటీర్స్కి ఒక సీనియర్ సిటిజన్కి డబ్బులు ఇవ్వాలన్నా, ఒక వికలాంగుడికి డబ్బులు ఇవ్వాలన్నా 1వ తారీఖు అయ్యేసరికల్లా పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. రూపకల్పన చేసింది జగన్ గారు. కార్పొరేట్ సెక్టార్ లాగా ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రతి ఒక్క ఓటర్కి. ఇది ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆయనే చేయగలరు. ఎటువంటి ఇన్సిడెంట్ వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు.